మునుగోడు కాషాయ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోందా? ఇప్పటి వరకు సభలు సమావేశాలకే పరిమితమైన పార్టీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగిందా? ఇంటింటికి తిరుగుతూ ఓట్లు రాబట్టే ప్రయత్నం చేస్తోందా? ప్రచారానికి భారీ స్పందన వస్తోందా? కాషాయ పార్టీ కార్యకర్తలు కథన రంగంలో ఉత్సాహంగా కదులుతున్నారా? మునుగోడులో బీజేపీ అభ్యర్థి అధికారికంగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు మండలాల వారీగా సమీక్షలు సమావేశాలు నిర్వహించిన కోమటిరెడ్డి ఇవాళ రోడ్డు షోలు నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవం కోసమే రాజీనామా చేశానని, గత 3.5 ఏళ్లలో మునుగోడు సమస్యలపై చర్చించేందుకు ఏనాడూ ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదని ఆయన ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇవాళ ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్పేట, మల్కాపురం, ఖైతాపురం, ఎల్లగిరి, ఎల్లంబావి, ధర్మోజీగూడెం, డి నాగారం, పీపల్ పహాడ్, అల్లాపురం, యనగొండి తండా, దుబ్బతండా వరకు సాగింది. కోమటిరెడ్డి ప్రచారానికి అడుగడుగునా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్తో పాటు స్టీరింగ్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డితో పాటు నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ధర్మానికి అధర్మానికి మధ్య సాగుతున్న ఎన్నిక అని ప్రజలంతా ధర్మం వైపు నిలబడాలని పిలుపునిచ్చారు. 3.5 ఏళ్లుగా అసెంబ్లీలో ఏ ఎమ్మెల్యే కొట్లాడని విధంగా తాను సమస్యలపై పోరాడానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ లాంటి మోసకారి లేరని, ఆనాడు తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులందరినీ మోసం చేసి పక్కన పెట్టారని మండిపడ్డారు. మునుగోడు వైపు దేశం మొత్తం చూస్తోందని, ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడేందుకు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోలేదని కోమటిరెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. మరోవైపు ఈటెల రాజేందర్ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం యువతను పాడు చేసేందుకు ఊరికో బెల్ట్ షాపు పెట్టిందని, ఏకంగా ఓ మంత్రి ఎన్నికల ప్రచారం కోసం వచ్చి మందు తాపించడం బాధాకరం అని ఆయన అన్నారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి దేశంలో లేరని, ఏకంగా మంత్రులను పంపించి తాపిస్తున్నారని విమర్శించారు. మునుగోడు అభివృద్ధి కోసం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని, దీంతో ఫామ్ హౌస్లో పడుకున్న కేసీఆర్ ఇతర మంత్రులు మీ ఇళ్ల ముందుకు వచ్చారని ఎద్దేవా చేశారు. మరోవైపు మునుగోడులో బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవటం లేదని ఈటెల మండిపడ్డారు. ఎల్లకాలం అధికారం ఒక్కరి వద్దనే ఉండదు అనేది పోలీసులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.